హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. మనం ఒక 25,000 బడ్జెట్ లో మంచి స్మార్ట్ ఫోన్స్ చూద్దాం. అవి కూడా డిఫరెంట్ కేటగిరీస్ లో ఏవి మంచివి ఏవి మంచి లేవని చెక్ చేసి పెడదాం. అయితే ఫస్ట్ పాయింట్ మనం గేమింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ గేమింగ్ కోసం పర్ఫెక్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసి IQ Neo 10R. అంటే 25K బడ్జెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దీని నుంచి ఎక్కువ కెమెరాని ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇది గేమింగ్ ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి ఎక్కువ గేమింగ్ మీదే ఫోకసింగ్ పెట్టుకోవచ్చు. ఆ ప్రైస్ రేంజ్ లో మనకి బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ తో పాటు కొంచెం మినిమల్ కెమెరా కూడా బాగుండాలి అంటే Realme P3 Ultra బెటర్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఈ IQ Neo 10R లో మనకి స్నాప్ డ్రాగన్ కి సంబంధించినటువంటి స్నాప్ డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా లభిస్తుంది. ఇది కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది. ఇంకో కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంకా దీంట్లో డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మీకు 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. అది కూడా 1.5K డిస్ప్లే అండ్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ బడ్జెట్ లో మనకి గేమింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ గా ఉంటుంది. కానీ మీరు అక్కడ కాంప్రమైజ్ కావాల్సిన విషయం ఏంటంటే ఒకటి కెమెరాకి సంబంధించినటువంటిది, ఇంకోటి IP రేటింగ్ కి సంబంధించినటువంటిది. ఇది IP65 రేటింగ్ తో వస్తుంది. సో ఇది స్ప్లాష్ రెసిస్టెంట్, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు. ఇక ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది ఫ్రంట్ కూడా ఓవరాల్ గా బెటర్ కెమెరాతోనే వస్తుంది. అది కూడా 32 మెగాపిక్సెల్ కెమెరాతో లభిస్తుంది. అండ్ దీంట్లో బ్యాటరీ కూడా మ్యాసివ్ గానే ఉంటుంది. 6400 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫాస్ట్ ఛార్జర్ అనేది బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీంట్లో ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ కు సంబంధించినటువంటి విషయం ఏంటంటే, అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు 128GB స్టోరేజ్ తీసుకుంటే UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. అదే 256GB వేరియంట్ తీసుకున్నారనుకోండి UFS 4.0 స్టోరేజ్ తో వస్తుంది. దీంతో పాటుగా దీంట్లో బెటర్ ర్యామ్ కూడా ఉంది. అది LPDDR5X ర్యామ్. సో అక్కడ మీకు బెటర్ గేమింగ్ అనేది ఖచ్చితంగా లభిస్తుంది. గేమింగ్ కోసమే ఫోన్ కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే సెకండ్ ఆప్షన్ గా మీరు Realme P3 Ultra ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక Realme P3 Ultra గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. Realme P3 Ultra మొబైల్ 6.8 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇది కూడా 1.5K AMOLED డిస్ప్లే అండ్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ దీంట్లో IP రేటింగ్ కూడా బెటర్ గా ఉంది. ఇది IP69 రేటింగ్ తో వస్తుంది. అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అన్నమాట. మెయిన్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. అక్కడ మీకు గేమింగ్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది. ఎటువంటి లాగ్స్ లేకుండా మీరు గేమ్ ఆడుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా కూడా చాలా బాగుంటుంది. ఇది సోనీకి సంబంధించినటువంటి Sony IMX896 సెన్సార్. ఇది 50 మెగాపిక్సెల్ సెన్సార్. ఆల్సో ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది. ఇక మిగతా సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ లభిస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీంట్లో బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ చార్జర్ కూడా బాక్స్ లోనే ఇంక్లూడ్ చేస్తారు. అండ్ ఇది బెటర్ ర్యామ్ అండ్ స్టోరేజ్ తో కూడా వస్తుంది. ఇది LPDDR5X ర్యామ్ తో వస్తుంది. మీకు మల్టీ టాస్కింగ్ లో చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాంతో పాటుగా UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇక ఖచ్చితంగా ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ లో గేమింగ్ కోసం ఒక మంచి స్మార్ట్ ఫోన్ పిక్ చేయమంటే నా సజెషన్ వచ్చేసరికి ఖచ్చితంగా IQ Neo 10R ని పిక్ చేస్తాను. ఇక సెకండ్ కేటగిరీ వచ్చేసి మంచి కెమెరాస్ ఉన్న స్మార్ట్ ఫోన్. ఈ 25,000 బడ్జెట్ లో మనకి అక్కడ కెమెరాస్ సంబంధించి మంచి స్మార్ట్ ఫోన్స్ అంటే 3 స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి Realme T4 Pro అండ్ సెకండ్ వచ్చేసి Realme 14 Pro Plus, థర్డ్ వచ్చేసి Nothing Phone 3a. ఈ 3 స్మార్ట్ ఫోన్స్ అనేవి కెమెరా వైస్ చాలా బాగుంటాయి. ఇక మనం ఫస్ట్ కింగ్ Vivo T4 Pro గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఇది 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది IP రేటింగ్ 68 అండ్ 69 తో వస్తుంది. దీంతో పాటుగా 1500 nits HBM కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది స్నాప్ డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. అప్పుడప్పుడు గేమింగ్ ఆడుతా అంటే నడుస్తుంది, కానీ హెవీ గేమింగ్ అయితే ఇది పనికిరాదు. సో ఈ స్మార్ట్ ఫోన్ ముఖ్యంగా కెమెరాస్ ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్. దీంట్లో ఉన్నటువంటి కెమెరాస్ గురించి చెప్పుకుంటే ఇది బ్యాక్ సైడ్ 50+50 అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరాస్ తో వస్తుంది. ఫస్ట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది Sony IMX882 సెన్సార్. సెకండరీ 50 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి టెలిఫోటో కెమెరా. ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మీరు 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకొని మంచి క్వాలిటీలో ఫోటోస్ తీసుకోవచ్చు. ఇది కూడా సోనీకి సంబంధించినటువంటి IMX882 సెన్సార్. ఇక థర్డ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ కెమెరా. దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అండ్ ఇది ఫ్రంట్ కూడా 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఇది 6500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జర్ ఇన్ ద బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది LPDDR4X ర్యామ్ తో వస్తుంది అండ్ UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. ఇక సెకండ్ Realme 14 Pro Plus గురించి మాట్లాడుకుంటే దీంట్లో 6.83 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లే ఉంటుంది. అండ్ ఇది 1.5K రెజల్యూషన్ తో ఉన్న డిస్ప్లే. అండ్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటుగా ఇది Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. అంతేకాకుండా ఇది IP రేటింగ్ 68 అండ్ 69 కి సపోర్ట్ చేస్తుంది. అంటే కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అన్నమాట. దీంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇది స్నాప్ డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. దీంట్లో మీరు మీడియం గేమ్స్ అయితే ఈజీగా ఆడుకోవచ్చు, కానీ హెవీ మల్టీ టాస్కింగ్ హెవీ గేమింగ్ చేసా అంటే కుదరదు. దీంట్లో ఉన్నటువంటి కెమెరాస్ గురించి చెప్పుకుంటే ఇది బ్యాక్ సైడ్ 50 అండ్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ తో వస్తుంది. ప్రైమరీ 50 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది సోనీకి సంబంధించినటువంటి Sony
సోనీ IMX896 సెన్సార్, ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది. అండ్ సెకండరీ 8 మెగాపిక్సెల్, ఇది అల్ట్రా వైడ్ కెమెరా. థర్డ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది టెలిఫోటో కెమెరా, ఇది కూడా సోనీకి సంబంధించినటువంటి సోనీ IMX882 సెన్సార్. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ దీంతో పాటుగా 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చార్జర్ ఇన్ ద బాక్స్ ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ర్యామ్ టైప్ ఏంటంటే ఇది LPDDR4X ర్యామ్. అండ్ దీంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ టైప్ ఏంటంటే ఇది UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇక థర్డ్ నథింగ్ ఫోన్ 3A గురించి మాట్లాడుకుంటే మీకు మంచి యూనిక్ స్మార్ట్ ఫోన్ కావాలి అండ్ బెటర్ కెమెరాస్ కావాలంటే నథింగ్ ఫోన్ 3A అక్కడ బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.77 ఇంచ్ AMOLED డిస్ప్లే తో వస్తుంది అండ్ 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది పాండాగ్రాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి IP రేటింగ్ కి మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. ఇది IP64 రేటింగ్ తో వస్తుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ మీకు గేమింగ్ అయితే పనికిరాదు, మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా నథింగ్ OS నుంచి లభిస్తుంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. అక్కడ మీకు బెటర్ స్మూత్ కేపబిలిటీస్ అయితే ఉంటాయి, బట్ హై ఎండ్ గేమింగ్ అయితే చేయలేరు. మీడియం గేమ్స్ మీరు ఈజీగా ఆడుకోవచ్చు. ఇక దీంట్లో ఉన్నటువంటి కెమెరాస్ అయితే సూపర్ గా ఉంటాయి. ఇక బ్యాక్ సైడ్ దీంట్లో 50+50 అండ్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ తో వస్తుంది. ఇక దీంట్లో వచ్చేసి మెయిన్ బ్యాక్ సైడ్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది. ఇక సెకండరీ కెమెరా వచ్చేసి ఇది టెలిఫోటో కెమెరా అండ్ 80 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీంట్లో ఉన్నటువంటి నథింగ్ OS అండ్ వీళ్ళ ఆప్టిమైజేషన్ వల్ల కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి అండ్ OS కూడా మీకు బెటర్ గా ఉంటుంది. సో మీకు అక్కడ యూనిక్ స్మార్ట్ ఫోన్ కావాలి, డిఫరెంట్ లుక్ ఉండాలి, మంచి కెమెరాస్ ఉండాలంటే ఈ స్మార్ట్ ఫోన్ మీరు పిక్ చేయొచ్చు. ఇక దీంట్లో ఉన్నటువంటి బ్యాటరీ వచ్చేసరికి మీరు కొంచెం కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది. దీంట్లో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అంతేకాదు 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు చార్జర్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేయరు, మీరు సపరేట్ గా చార్జర్ అయితే బై చేయాల్సి ఉంటుంది. ఇక ఆఫ్లైన్ లో దీని చార్జర్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 2000 నుంచి 2600 వరకు అవైలబుల్ గా ఉంది. అండ్ ఇది LPDDR4X ర్యామ్ తో వస్తుంది, UFS 2.2 స్టోరేజ్ తో వస్తుంది. ఇక బెస్ట్ కెమెరాస్ తో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ ఒకటి పిక్ చేయమంటే నేను మాత్రం Vivo T4 Pro అయితే పిక్ చేస్తాను. ఇక సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి Realme 14 Pro Plus అయితే పిక్ చేయొచ్చు. ఇక థర్డ్ వచ్చేసరికి బెస్ట్ బ్యాటరీ ఫోన్. ఇక్కడ కూడా ఒక 3 స్మార్ట్ ఫోన్స్ అయితే పిక్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి OnePlus Nord CE5. అక్కడ OnePlus Nord CE5 అయితే పిక్ చేయొచ్చు. నా సజెషన్ వచ్చేసరికి ఖచ్చితంగా మీరు iQOO Z10 ని లేదా Vivo T4 ని పిక్ చేసుకోవచ్చు. iQOO Z10 కి అండ్ Vivo T4 కి మధ్యలో అంత డిఫరెన్సెస్ అయితే ఏముండవు, జస్ట్ అక్కడ మీకు బ్రాండ్ నేమ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అంతే. ఇక Vivo T4 అండ్ iQOO Z10 గురించి మాట్లాడుకుంటే దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తో వస్తుంది. అండ్ ఇవి క్వాడ్ కోర్ డిస్ప్లే తో వస్తున్నాయి. 120 Hz రిఫ్రెష్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇది IP65 రేటింగ్ తో వస్తుంది. దీంట్లో పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 5000 nits కి వెళ్తుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పీక్ బ్రైట్నెస్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇక నెక్స్ట్ మీరు దీంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ గురించి చూస్తే ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. దీంట్లో మీరు మీడియం గేమ్స్ అయితే ఈజీగా ఆడుకోవచ్చు, కానీ హెవీ గేమింగ్ అయితే పనికిరాదు. అండ్ వీటిలో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇది 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, అది కూడా OIS కి సపోర్ట్ చేస్తుంది. 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇక ఇవి బ్యాటరీ కేటగిరీ స్మార్ట్ ఫోన్స్ కాబట్టి దీంట్లో బ్యాటరీ అయితే మ్యాసివ్ గా ఉంటుంది. దీంట్లో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 7300 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చార్జర్ ఇన్ ద బాక్స్ ఉంటుంది. అండ్ LPDDR4X ర్యామ్ తో వస్తుంది. UFS 2.2 స్టోరేజ్ తో వస్తున్నాయి. ఇక వీటిలో ఉన్నటువంటి మైనస్ గురించి మాట్లాడుకుంటే ఈ బడ్జెట్ లో మనకి సింగిల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడ మీకు 25,000 బడ్జెట్ లో మీకు బెటర్ బ్యాటరీ ఉండి సింగిల్ స్పీకర్ ఉన్న పర్వాలేదు అంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ని మీరు పిక్ చేయొచ్చు. ఇక లాస్ట్ పాయింట్ వచ్చేసి బెస్ట్ ఆల్ రౌండర్ స్మార్ట్ ఫోన్. ఇక అక్కడ బెస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి Realme P4 Pro మంచి స్మార్ట్ ఫోన్ అవుతుంది అండర్ 25,000 బడ్జెట్ లో. ఇక దీంట్లో ఉన్నటువంటి డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది 6.8 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇది 1.5K AMOLED డిస్ప్లే అండ్ 144 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇది IP65 అండ్ 66 రేటింగ్ తో వస్తుంది. అండ్ ఆల్సో 1800 nits HBM కి ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ గురించి చెప్పుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ ఇది హైపర్ విజన్ AI చిప్ తో వస్తుంది. ఇక బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి సోనీ IMX896 సెన్సార్ తో వస్తుంది. ఇది OIS కి సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. దీంట్లో 7000 mAh బ్యాటరీ ఉంటుంది. దాంతో పాటుగా 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చార్జర్ ఇన్ ద బాక్స్ ఉంటుంది. ఇది LPDDR4X ర్యామ్ తో వస్తుంది అండ్ UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్ లో 22,999 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. ఆ బడ్జెట్ లో ఇది మంచి స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు, బెస్ట్ ఆల్ రౌండర్ అని కూడా చెప్పొచ్చు. ఇక మనం కంక్లూజన్ గురించి మాట్లాడుకుంటే కొన్ని స్మార్ట్ ఫోన్స్ ఎందుకు పిక్ చేయలేదు బ్రో అంటారు. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి మోటరోలా గురించి మాట్లాడుకుంటే దాంట్లో కెమెరా అండ్ యూఐకి సంబంధించినటువంటి బగ్స్ అయితే ఉన్నాయంట. సో వాటిని మీరు కొంచెం చెక్ చేసుకొని ఆ బగ్స్ అయితే క్లియర్ అయిన తర్వాత స్మార్ట్ ఫోన్ ఒకవేళ బాగుంటే, యూఐ ఎక్స్పీరియన్స్ బాగుంటే, కెమెరాస్ బాగుంటే తీసుకోవచ్చు. ఇంకా చాలా మంది సామ్సంగ్ లవర్స్ అయితే A55 ని ఎందుకు పిక్ చేయలేదు లేదా F56 ని ఎందుకు పిక్ చేయలేదు అని అడుగుతారు. ఎందుకు అక్కడ ఆ బడ్జెట్ లో ఇవి మంచి స్మార్ట్ ఫోన్స్ కావు అంటే ఇవి ఎగ్జినోస్ ప్రాసెసర్ తో వస్తున్నాయి. అవి కూడా ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్స్. ఇక ఆ బడ్జెట్ లో నాకు M56 లేదా F56 కంటే A55 మంచి స్మార్ట్ ఫోన్ అనిపించింది. ఇక మీకు మోటరోలా ఓకే అనిపించి మంచి కెమెరా యూఐ లాక్స్ అంత నోటీస్ చేయం బ్రో, మాకు అంత అవసరం లేదు అంటే మోటరోలా Edge 60 ఫ్యూజన్ కూడా అక్కడ మంచి బ్యాలెన్స్డ్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఇక ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో. ఆ 25K బడ్జెట్
బడ్జెట్ లో ఈ స్మార్ట్ ఫోన్స్ ని మీరు పిక్ చేయొచ్చు. ఇక మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి యూజరో ఆ కేటగిరీ స్మార్ట్ ఫోన్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసి లైక్ చేయకపోతే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం.